మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. టాలీవుడ్ సీనియర్ స్టార్ డైరెక్టర్ దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివిధ సినీ వేడుకల్లో హీరోయిన్లు, మహిళా సెలబ్రిటీలతో ఆయన ప్రవర్తిస్తున్న తీరుపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తాజాగా విక్టరీ వెంకటేష్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కుతున్న నూతన చిత్ర ప్రారంభోత్సవ వేడుక గురువారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన రాఘవేంద్రరావు వ్యవహరించిన తీరు ఇప్పుడు వివాదానికి తార్తీసింది. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న యంగ్ బ్యూటీ కృతి శెట్టితో రాఘవేంద్రరావు ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఈవెంట్ జరుగుతున్న సమయంలో ఆమె అనుమతి లేకుండా కృతి శెట్టి భుజాలపై ఆయన చేతులు వేయడం, తర్వాత ఇతర నటీమణుల చేతులు పట్టుకుని మాట్లాడడం వంటి దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుంది దర్శకేంద్రుడి వ్యవహారం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ కాబట్టి ఇవన్నీ కామన్ అనుకోవడానికి వీల్లేదని, ఏ మహిళనైనా తాకాలంటే కనీస అనుమతి ఉండాలని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు. ఈ వివాదం కాస్త ముదరడంతో గతంలో మెగా డాటర్ నిహారిక కొణిదలతో జరిగిన ఒక పాత సంఘటనను నెటిజన్లు మళ్లీ తెరపైకి తెచ్చారు. గతంలో ఒక ఈవెంట్లో నిహారికతో కూడా రాఘవేంద్రరావు ఇలానే ప్రవర్తించారని, అప్పట్లోనూ ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయని గుర్తు చేస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్ ఆ పాత వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ, అసలీ ముసలైన ఎవరు, మహిళల అనుమతి లేకుండా వారిని తాకే హక్కు ఈయనకెవరిచ్చారు అంటూ ఘాటుగా ప్రశ్నించారు. ఈ పోస్టుకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. పదే పదే హీరోయిన్లపై చేతులు వేయడం కరెక్ట్ కాదని, వయసుకు తగినట్లు గౌరవంగా నడుచుకోవాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.